హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరీ స్టిచింగ్ వరల్డ్. ఈ మధ్యకాలంలో బాగా ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతున్న 30 సెకండ్స్ శారీ అనేది ఇప్పటి వరకు యూట్యూబ్లో ఎవరూ చూపించలేదండి. అందుకని చెప్పేసి ఒకసారి అయితే మీకు చూపిద్దాము, కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అనేసి అయితే చూపిద్దాం అనేసి అయితే వీడియో అయితే చూపిస్తున్నాను. ఇంకా టోటల్ కుట్టినాక పాప వేసుకుంది కదా, ఆల్రెడీ ఎక్స్ప్లోర్ చేస్తుంది తనే, ఎలా ఉందో చూస్తున్నారు కదా. ఇంకా నాకు క్లాత్ సరిపోలేదని చెప్పేసి నేను ఆపోజిట్ కలర్ అయితే వేశాను, కానీ ఇంకా లేకపోతే టోటల్ క్లాత్ అదే వేసుంటే చాలా బాగుండేది. ఈ కలర్ కాంబినేషన్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇది 10 ఇయర్స్ పాప వాళ్ళకైతే చాలా బాగా కుదురుతుంది. ఇంకా ఒకవేళ కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంది. నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది, ఎవరైనా కావాలనుకునేవారు నా ఇన్స్టాగ్రామ్ ఐడికి అయితే పర్సనల్ మెసేజ్ చేయొచ్చు. అదేవిధంగా నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. ఇప్పుడైతే కటింగ్ అయితే చూసేద్దాం. నేనైతే దీనికోసం గాను మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 2 మీటర్స్ తీసుకున్నాను. అదేవిధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కూడా 2 మీటర్సే తీసుకున్నాను. అండ్ ఫస్ట్ అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేద్దాం. కటింగ్ ఎలాగో చూసేద్దాం. ఫస్ట్ అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే రైట్ రివర్స్ చూసేసుకొని 4 మడతలుగా ఫోల్డ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కటింగ్ అనేది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇప్పటి వరకు ఎవ్వరూ కూడా ఈ 30 సెకండ్స్ శారీ అనేది కటింగ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో చూపించలేదు. నేనే ఫస్ట్ టైం చూపిస్తున్నాను కావచ్చు అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 3 డేస్ బ్యాక్ అయితే ఒక లెహంగా అదైతే పోస్ట్ చేశాను కదా, దానికి మంచి వ్యూస్ వస్తున్నాను, కానీ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ అయితే ఎవరూ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి. ఇంకా ఈ 2 మీటర్స్ క్లాత్ని అయితే తీసుకున్నాం కదా, దానిని 4 మడతలుగా వేసుకొని, అంటే 4 ఫోల్డింగ్స్ చేసుకొని జారకుండా ఉండడానికి, అటు ఇటు కదలకుండా ఉండడానికి పిన్స్ అయితే పైన అయితే 2 పిన్స్ అయితే పెట్టేసుకోండి. సిల్క్ సారీ కాబట్టి ఖచ్చితంగా క్లాత్ అనేది కదులుతుంది. పక్కన పిక్చర్ యాడ్ చేస్తున్నాను కదా, సేమ్ అలాగే వస్తుంది. ఇంకా మనకు టోటల్ పైన షోల్డర్స్ దగ్గర నుంచి కింది వైపున, అంటే మనం పట్టీలు పెట్టుకునే వరకు మొత్తం టోటల్ హైట్, మా పాప హైట్ వచ్చేసి 40 ఇంచెస్. అర్థమవుతుంది కదా. పైన షోల్డర్స్ దగ్గర నుంచి కింది వైపున పట్టీలు మన ఫ్లోర్ లెంత్ వరకు 40 ఇంచెస్. ఇది 10 ఇయర్స్ బేబీకి మాత్రమే సరిపోతుంది. ఇంకా మా పాప హైట్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి, ఆల్రెడీ ఫోటోలో చూసారు కదా, హైట్ పర్సనాలిటీ తక్కువ ఉంటుంది కాబట్టి ఒక 8 to 9 ఇయర్స్ వాళ్ళకైతే మ్యాక్సిమం వేసుకోండి. ఇంకా ఇలాగ కింది వైపున ఆ చివరన ఈ చివరన 40 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకొని లైన్ అయితే డ్రా చేసుకోండి స్కేల్తో. తరువాత నేను క్లాత్ సరిపోలేదు అన్నాను కాబట్టి, ఈ క్లాత్ అయితే నాకు సరిపోదు కాబట్టి నేను కింద ఫ్రిల్స్ అయితే వేరే యాడ్ చేశాను కదా, దానికోసం అయితే ఎగ్జాక్ట్గా 5 ఇంచెస్. అదేవిధంగా ఎక్స్ట్రా మార్జిన్, అంటే పై వైపు మనం కట్ చేసిన తర్వాత పై వైపున కింది వైపున ఫోల్డ్ చేసి కుట్టాలి కాబట్టి దానికోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా, అంటే మొత్తం 6 ఇంచెస్ కట్ చేసుకోవాలి. 6 ఇంచెస్ దగ్గరికి ఇలాగ మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాను. చూడండి, అర్థమయ్యే విధంగానైతే చెప్తున్నాను అనుకుంటున్నాను. ఒకవేళ ఏదైనా ప్రాసెస్ అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తర్వాత కింది పార్ట్ అయిపోయింది కదా, ఇంకా పైన వచ్చేసి బాడీ పార్ట్ వచ్చేసి సపరేట్ చేయను, కానీ మార్కింగ్ అయితే చేసుకోవాలి కదా, అందుకని చెప్పేసి 10 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నానండి. నేను ఇప్పటి వరకు నేను పెట్టే మార్కింగ్ కాక ఇంతకుముందు కూడా మీకు ఒక మార్కింగ్ లైన్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా, అవైతే నేను ఎవరో చెప్తే మార్కింగ్ చేసుకున్నవి కాదు, ఇంకెక్కడో వీడియోలో చూసి మార్కింగ్ చేసుకున్నవి కాదు. నేను మీకు క్లారిటీగా అర్థం కావడం కోసం ఫస్ట్ మార్జిన్ చేసుకొని నాకు క్లారిటీ వచ్చిన తర్వాత మీకు చెప్పడానికి నేను మళ్ళీ మార్కింగ్ అయితే చెప్తున్నాను.
అపార్థం అయితే చేయకండి, తప్పుడు కామెంట్స్ అయితే ఇవ్వకండి. 10 ఇంచెస్ హైట్ అయితే తీసుకున్నాం కదా. తర్వాత టోటల్ షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచెస్ మొత్తం షోల్డర్ 5.5 తీసుకున్న తర్వాత ఆమోల్ వచ్చేసి కూడా ఆమ్ డౌన్ అంటే చంక కింది భాగం కూడా 5.5 ఇంచులే తీసుకుంటున్నాను. అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత స్కేల్తో మార్కింగ్ చేసేసుకోండి. ఈ విషయం అయితే గుర్తుంచుకోండి. గీసిన లైన్ నుంచే గీస్తుంది, ఆల్రెడీ ఎక్కడో చూసి మార్కింగ్ చేసుకొని మాకు చెప్తుంది అని అనుకోకండి. ఖచ్చితంగా నేను అర్థమయ్యి చేసుకున్న తర్వాతనే మీకు చెప్పడానికి మళ్ళీ అదే లైన్ మీద డ్రా చేస్తున్నాను. ప్లీజ్ తప్పుగా అర్థం చేసుకోకండి. తర్వాత నెక్ ఇంచెస్ ఇచ్చేసి 3 ఇంచ్, అదేవిధంగా నెక్ హైట్ వచ్చేసి అయితే 3 ఇంచెస్ ఇలాగ మార్కింగ్ చేసుకున్న తర్వాత స్కేల్తో ఇలా డ్రా చేసుకొని స్క్వేర్ షేప్ అయితే డ్రా చేసేసుకోండి. అంతే. ఇలా డ్రా చేసుకున్న తర్వాత దానికి రౌండ్గా ఒక రౌండ్ షేప్ అయితే ఇచ్చేయండి. నేను ఫ్రంట్ బ్యాక్ ఒకే నెక్ని ఇస్తున్నాను, సపరేట్గా ఏం ఇవ్వట్లేదు బ్యాక్ ఫ్రంట్ అనేది. ఒకవేళ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇట్లా ఏమైనా నెక్ దగ్గర ఏమైనా అవకతవకలు చేసేది ఉంటే ఇట్లా నేను మీకు స్టిచ్చింగ్ వీడియోలో చెప్తాను. తర్వాత చెస్ట్ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. మార్జిన్ కోసం 2 ఇంచెస్. అర్థమవుతుంది కదా. ఎక్కడైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. అలాగే చూసారు కదా పిక్లో కూడా చాలా బాగా వచ్చింది. అదేవిధంగా చెస్ట్ లూజ్ని అనుసరించే హిప్ లూజ్ కూడా పెట్టేయండి. ఎందుకంటే చిన్నపిల్లలకి చెస్ట్ హిప్ అనేది అంత పెద్ద తేడా ఏమి ఉండదు కదా. అందుకని చెప్పేసి పైన చెస్ట్ లూజ్ దగ్గర హిప్ లూజ్ దగ్గర సేమ్ మార్జిన్ అయితే తీసేసుకున్నాను నేను. అలాగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇట్లా మనం హిప్ లూజ్ దగ్గర నుంచి 2 ఇంచెస్ ఎక్స్ట్రా హిప్ లూజును ఎక్స్ట్రా మార్జిన్ అయితే తీసుకున్నాం కదా. మనం కింది వైపున ఏదైతే 34 ఇంచెస్కి అంటే షోల్డర్స్ దగ్గర నుంచి కింది వైపుకు 34 ఇంచెస్ అయితే వచ్చిందో అక్కడి వరకు ఇలాగ క్రాస్ లైన్స్ని అయితే గీసేసుకోండి. ఎగ్జాక్ట్గా నేను వీడియోలో చూపిస్తున్నట్లు చేయండి. ఒకవేళ నేను చెప్పేది అర్థం కాకపోతే, అర్థమైతే చాలా బాగా చెప్పారు అని ఒక కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇలాగా మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇలాగా గీసేసుకోండి క్రాస్గా. నేనైతే అంబ్రెల్లా కట్ తీసుకోలేదు, స్ట్రైట్ కట్ పైనే ఇలాగా చేస్తున్నాను. ఒకవేళ అంబ్రెల్లా కట్ అయితే ఎవరైతే కుట్టాలనుకుంటున్నారో వాళ్ళకి 4 to 5 మీటర్స్ ఓన్లీ ఫ్రాక్కే పడుతుంది, చూసుకోండి. ఇలాగా మనం కింది వైపున కొంచెం కరువు తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుందంటే కింద క్లాత్ అనేది పడిపోకుండా నిల్చోకుండా ఇలాగ కొద్దిగా క్రాస్ లాగా వస్తుంది. అందుకని చెప్పేసి కింద ఒక 1 ఇంచ్ అనేది క్రాస్ మార్జిన్ తీసేసుకున్నాను, గమనించండి. తర్వాత షోల్డర్స్ దగ్గర చంక భాగం దగ్గర ఒక 1 ఇంచ్ మార్కింగ్ చేసుకొని చంక లోతు అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఇలాగ మీకు కర్వ్ స్కేల్ ఉంటే కర్వ్ స్కేల్తో ఇలాగ రౌండ్గా గీసేసుకోండి. ఒకవేళ కర్వ్ స్కేల్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే చెప్తాను, అది కూడా చూడండి. కర్వ్ స్కేల్ ఉంటే కర్వ్ స్కేల్తో డ్రా చేసేసుకోండి చంక భాగం అనేది. ఒకవేళ లేని వాళ్ళైతే ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా షోల్డర్స్ దగ్గర నుంచి కింది వైపుకు ఒక 3 ఇంచెస్ మార్క్ చేసేసుకొని ఆ 3 ఇంచెస్ మార్కింగ్ దగ్గర నుంచి ఇలాగ కర్వ్ తీసేసుకొని డ్రా చేసేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడి వరకు మార్కింగ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. అర్థమవుతుందని అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా. ఇప్పుడు కట్టింగ్ అయితే చేసేసుకుందాం, ఓకేనా. అంతే. నేనైతే ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రికే కట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే లైనింగ్ అనేది నాకు ఇంత హైట్ రాలేదు. నేను పాలిస్టర్ లైనింగే తీసుకున్నాను, ఇంత హైట్ రాలేదు కాబట్టి నేను ఇంకా ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని బేస్ చేసుకొని లైనింగ్ అయితే కట్ చేసుకుంటాను. కన్ఫ్యూజ్ కాకండి. పాలిస్టర్ లైనింగ్ తీసుకున్నాను, అది కూడా 2 మీటర్స్ తీసుకున్నాను. ఇక్కడ మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉండడం కోసం నేనైతే ఇలాగ మళ్ళీ చూపిస్తున్నాను. కన్ఫ్యూజ్ కాకండి, క్లారిటీ కోసం మళ్ళీ చూపిస్తున్నాను. ఇంకెలాగో హిప్ లూజ్
హిప్ లూస్ దగ్గర నుంచి కింది వైపుకు 24 ఇంచెస్ వస్తుంది. పైన బాడీ పార్ట్కు 10 ఇంచెస్, మొత్తం 34. కింద మనం 5 ఇంచెస్ తీసేసినాం కాబట్టి ఇంకా మొత్తం 34 ఇంచెస్. ఇలాగ మార్కింగ్ చేసుకున్న దాన్ని బేస్ చేసుకొని కటింగ్ చేసేసుకోవాలి. అర్థమవుతుంది కదా. ఇంతవరకు ఎవరు చెప్పలేదండి 30 సెకండ్స్ శారీ గురించి. అయితే ఫస్ట్ టైం నేనే చెప్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎవరైనా కస్టమైజేషన్ చేయించుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నేను ఆల్రెడీ మొబైల్ నెంబర్ కూడా యాడ్ చేశాను. ఎనీ కస్టమైజేషన్, ఎనీ లెహంగాస్, ఎనీ డ్రెస్సెస్, ఆల్ డ్రెస్సెస్, కిడ్స్, అడల్ట్స్ అందరికీ స్టిచ్చింగ్ అయితే చేసేస్తాను. ఎవరైనా కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాగా మనం ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా కట్ చేసుకోండి. నేను నెక్కునైతే ఇప్పుడైతే కట్ చేయట్లేదు, గమనించండి. తర్వాత పాలిస్టర్ లైనింగ్ని 4 మడతలుగా వేసేసుకొని సేమ్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని ఎలా చేసుకున్నామో అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ని పెట్టేసుకొని ఇలాగా నీట్గా సర్దుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి. సేమ్ వీడియోలో చూస్తున్నట్లు చేసేయండి అంతే. ఇలాగ ఇంకా నాకు హైట్ వచ్చేసి ఎగ్జాక్ట్గా హైట్ అయితే వచ్చేసింది. ఇంకా నాకు ఎగుడు దిగుడు కట్టింగ్స్ ఏమీ లేకుండా కరెక్ట్గా వచ్చేసింది. ఇంకా నేను కదలకుండా ఉండడానికి ఒక 2 పిన్స్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా కట్టింగ్ అయితే చేసేసుకున్నాను. ఇక ఈ కట్టింగ్ నేర్చుకుని మీకు స్టిచ్చింగ్ చేసి మీకు అర్థమయ్యేలా చెప్పడానికి నేనైతే చాలా తంటాలు పడ్డానండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా అవసరం అవుతుంది అనుకుంటే మాత్రం తప్పకుండా షేర్ మాత్రం చేయండి, మర్చిపోకండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను నెక్కులను అయితే కట్ చేస్తున్నాను. బ్యాక్ ఫ్రంట్ సేమ్ తీసుకున్నాను నెక్కులు, అందుకని చెప్పేసి ఒకేసారి కట్ చేస్తున్నాను. ఇలాగ కట్ చేసుకున్న తర్వాత ఇంకా టాప్ వచ్చేసి అయితే కట్టింగ్ అయితే అయిపోయింది. ఇలాగ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఓకేనా. ఇక్కడ నేనైతే రెడ్ కలర్ క్లాత్ని అయితే 2 మీటర్స్ క్లాత్ అయితే తీసుకున్నాను. ఈ క్లాత్ దేనికి యూజ్ చేస్తున్నానంటే స్కర్ట్ పార్ట్ యొక్క ఫ్రిల్స్ కోసం, కింది వైపున ఫ్రిల్స్ పెడతాం కదా, దానికోసం నేను ఈ 2 మీటర్స్ క్లాత్ని అయితే పిక్ చేసుకున్నాను. దీన్ని ఒక 8 ఫోల్డ్స్గా ఫోల్డ్ చేసేసుకొని ముడతలు లేకుండా నీట్గా సర్దుకొని పిన్స్ అయితే పెట్టేసుకున్నాను. 2 మీటర్స్ క్లాత్ తీసుకున్నాను కాబట్టి ఇలాగా 8 ఫోల్డ్స్ చేసుకున్నాను. నీట్గా సర్దుకొని పిన్స్ పెట్టేసుకున్నామంటే జారకుండా ఎటు కదలకుండా ఉంటుంది. బిగినర్స్కి అయితే కంపల్సరీ పిన్స్ అయితే యూజ్ చేయండి. ఈ సిల్క్ శారీలలో, జార్జెట్ శారీలలో బిగినర్సే కాదు, బాగా పర్ఫెక్ట్ ఉన్న వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఎగుడు దిగుడు అనేది వస్తుంది కదా, ఇంకా దానికోసమని పిన్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. నేనైతే ఇలాంటి జార్జెట్ క్లాత్లకైతే కంపల్సరీగా పిన్స్ అయితే యూజ్ చేస్తాను. ఇలాగ సమానంగా సర్దుకొని పిన్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు మనం ఫ్రిల్స్ కోసం ఆల్రెడీ స్కర్ట్ పార్ట్లో ఫ్రిల్స్ కోసం ఒక 5 ఇంచెస్ అయితే మైనస్ చేసేసుకొని అయితే స్కర్ట్ పార్ట్ని అయితే కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రిల్స్ కోసం ఒక 7 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుంటున్నాను. అదేంటి ఫ్రిల్స్ కోసం స్కర్ట్ పార్ట్లో 5 ఇంచెస్ మార్జిన్ తక్కువ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చాక 7 ఇంచెస్ మార్క్ చేసుకుంటుందని అనుకుంటున్నారా? ఎందుకు అనంటే మెయిన్ రీజన్ వచ్చేసి ఇది జార్జెట్ సిల్క్ క్లాత్. అలాగే మనం 5 ఇంచెస్ అంటే 5 ఇంచెసే కట్ చేసుకుంటే తర్వాత మనం కింది వైపు కట్ చేసుకున్న పీస్లకి కింది వైపు పై వైపు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఫోల్డింగ్ చేసుకుంటే క్లాత్ అనేది తక్కువగా వచ్చి ఫ్రిల్స్ అనేవి మిస్ అయిపోతాయి. అందుకని చెప్పేసి ఎక్స్ట్రా మార్జిన్గా 2 ఇంచెస్ అయితే కట్ చేసుకున్నాను.
ఇలా ఎక్స్ట్రా మార్జిన్ 2 ఇంచెస్ కట్ చేసుకోవడం వల్ల పైన మనం కట్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు పైన ఫోల్డింగ్ చేసి కింద ఫోల్డింగ్ చేస్తే మనకి ఎగ్జాక్ట్గా 5 లేదా 5.5 6 అయినా రావచ్చు, పర్లేదు. కానీ మనం ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసుకున్న దానికంటే ఎక్కువ వచ్చినా పర్లేదు, కానీ తక్కువ వస్తే మాత్రం లుకింగ్ అనేది ఉండదు కదా. అందుకని చెప్పేసి నేను 7 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలాగా 3 పీసెస్గా మార్కింగ్ చేసేసుకోవాలి, అంటే 3 పార్ట్స్గా. నేను 2 మీటర్స్ క్లాత్ తీసుకున్నాను కాబట్టి 3 పీసెస్గా చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు తక్కువ క్లాత్ని అయితే ఒకవేళ తక్కువ క్లాత్ ఇట్లా తీసుకుంటే మాత్రం ఒక 4, 5 అట్లా తీసుకోండి. చూద్దాం. ఇలాగ 3 పీసెస్ని 7 ఇంచెస్గా మార్కింగ్ చేసుకొని కట్టింగ్ అయితే చేసేసుకోండి. అర్థమైంది కదా. ఇలాగ అంతే. ఒకవేళ సేమ్ క్లాత్ మేము శారీయే కుట్టాలనుకుంటున్నాము, లేకపోతే మాకు క్లాత్ 2 మీటర్స్ కన్నా ఎక్కువగానే ఉంది అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా అదే క్లాత్ తోటి స్కర్టు, ఫ్రిల్స్, అదేవిధంగా చున్నీ కూడా డిజైన్ చేసేసుకోవచ్చు. ఇది డెమో డ్రెస్ కాబట్టి, అంటే యూస్ చేస్తాను, డెమో డ్రెస్ కాబట్టి ఇంట్లో ఉన్న క్లాతులతోటే నేను అడ్జస్ట్ చేసి కుట్టేస్తున్నాను. ఇలాగ అంటే కొంచెం డిఫరెంట్గా క్లాత్ సేమ్ క్లాత్ కాకుండా డిఫరెంట్గా స్టిచ్ చేస్తే ఎలా ఉంటుందో అని కూడా ట్రై చేస్తున్నాను అనుకోండి. చూడాలి ఫైనల్ అవుట్పుట్ ఎలా వస్తుందో. ఇలాగ 3 పీసెస్ కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్కర్ట్ అయిపోయింది, స్కర్ట్ కోసం ఫ్రిల్స్ అయిపోయాయి. నెక్స్ట్ ఏంటి, చున్నీ కావాలి. చున్నీ కోసం నేను రెడ్ కలర్ క్లాత్నే రెడ్ కలర్ ఫ్యాబ్రిక్ని తీసుకుంటున్నాను. ఇందాక 3 పీసెస్ కట్ చేయంగా ఇక 2 మీటర్స్లో మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, దాన్ని నేను చున్నీ కింద యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. దీనికోసం గాను నేను చున్నీ పొడవు వచ్చేసి మొత్తం చున్నీ పొడవు మనం ఇట్లా పొడవుగా వేసుకుంటాం కదా, దాని హైట్ వచ్చేసి 165 సెంటీమీటర్స్ తీసుకోవాలనుకుంటున్నాను. 165 ఇంచెస్ కాదు, 165 సెంటీమీటర్స్. ఇక్కడ నేను అదే మెజర్మెంట్ చేసుకుంటున్నాను టేప్తో. 165 వచ్చేలాగా ఎగ్జాక్ట్గా. అంటే నేను ఆల్రెడీ మా పాపకి టేప్తో మెజర్మెంట్, అంటే చున్నీ తనకు చుట్టూ శారీలాగా చున్నీ వేసినప్పుడు ఎంత వస్తుందో చూసి దాన్ని పేపర్పై రాసుకున్న తర్వాత ఇలాగా 165 అనుకున్నాను. ఇలాగా 165కి మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను ఫ్యాబ్రిక్ మీద రాస్తున్నాను చాక్పీస్తో. అదేవిధంగా పైన స్క్రోల్ కూడా చేస్తున్నాను, చూడండి. టెక్స్ట్ చేస్తున్నాను. ఇంకా టోటల్ టేప్ వచ్చేసి 155 ఉంటుంది కదా, 150 ఉంటుంది కదా, దానికి ఒక 10 సెంటీమీటర్స్ యాడ్ చేసి 165 అయితే చేశాను. చూడండి రాస్తున్నాను, 165 సెంటీమీటర్స్. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా మనకు 165 సెంటీమీటర్స్ ఎక్కడికైతే వచ్చిందో అక్కడికి కట్ చేసేసుకోవాలి. తర్వాత 160 పొడవు వచ్చింది, వెడల్పు కావాలి కదా. వెడల్పు కోసం అంటే చున్నీ విడ్త్, అంటే వెడల్పు కోసం నాకున్న క్లాత్ని యూజ్ చేస్తున్నాను. ఎంత ఉంది అని అంటే 23 ఇంచెస్ ఉంది. 23 ఇంచెస్ ఉంది. ఆ 23 ఇంచెస్ను ఇంకా తక్కువ ఎక్కువగా కట్ చేయకుండా సేమ్ అంతే యూజ్ చేసి కట్టింగ్ అయితే చేసేస్తున్నాను. చూడండి ఎగ్జాక్ట్గా 165 సెంటీమీటర్స్ ఎక్కడికైతే వచ్చిందో అక్కడి వరకు కట్టింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇలాగా 165 సెంటీమీటర్ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత చున్నీకి ఫ్రిల్స్ పెట్టుకోవాలి కదా, దానికోసం నేను మనం ఇంతకుముందు ఫ్రాక్ కట్ చేసేటప్పుడు కింది వైపున క్లాత్ మిగిలింది కదా, దాన్నే
ఫోల్డింగ్ చేసేసుకొని 5 ఇంచెస్ చున్నీ ఫ్రిల్స్ కోసం 5 ఇంచెస్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఇంకా ఫోల్డింగ్ చేసి మనం స్టిచ్ చేసేటప్పుడు ఫోల్డింగ్ చేసి కుడతాం కదా, ఇంకా దానికో 1 ఇంచు. ఇంకా క్లాత్ అటు ఇటు జారిపోతుందని చెప్పి నేను మార్కింగ్ చేసిన దానికంటే ఒక 1/2 ఇంచు అటు ఇటే కట్ చేసుకున్నాను. మీరైతే కన్ఫ్యూజ్ కాకండి. ఇలాగా 6 ఇంచెస్ అయితే కట్ చేసుకున్నాను. ఇంకా ఇప్పుడు ఎలాగో చూపిస్తాను. మనకు చున్నీ కింది వైపున ఉంటుంది కదా, అక్కడ ఇలాగా ఫ్రిల్స్ అయితే పెట్టేసుకుంటాం అన్నమాట. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫ్రిల్స్ ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు కదా ఫైనల్ అవుట్పుట్ అనేది. అలాగా ఇక కటింగ్ అయితే చూసేశారు కదా. నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో స్టిచ్చింగ్ వీడియో అయితే పెడతాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. స్కర్ట్ పార్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. కటింగ్ టోటల్గా కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అవసరమైన వారికి షేర్ చేయడం మాత్రం తప్పకుండా మర్చిపోకండి. కస్టమైజేషన్ అవైలబుల్గా ఉంది, గుర్తుంచుకోండి. కాల్ మీ ఇన్స్టాగ్రామ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్